యా నేలే తొలివిల్త పల్లెపోరు పొద్దున్న 7 నుంచి 1 గంట దాకా పోలింగ్ 2 గంటల నుంచి లెక్కింపు ఫలితాలు వెల్లడి ఆ వెంటనే ఉప సర్పంచుల ఎన్నిక సర్వం సిద్ధం ఎస్సిసి రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం 77 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు 130 మందికి పైగా సోకాజ్ నోటీసులు వికారాబాద్ కామారెడ్డి కలెక్టర్ చర్యలు ఓటుకు 3000 దాకా దాదాపు ఓటుకు 3000 కాదు 10,000 15,000 కూడా ఇస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంది ఏది సర్పంచ్ ఎన్నికలకి అసలు ఇంతగానం ఎందుకు కట్లాడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక సర్పంచ్ కోసం సర్పంచ్ పదవి కోసం ఎందుకు ఇంతగానం కొట్లాడుతూ ఉన్నారు అంటే ఏం ప్లాన్ చేశారు మీరు ఇప్పుడు మనిషికి 2,000 ఇచ్చినా వాటి జీతమే 6,000 కదా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు సర్పంచ్ జీతమే 6,000 6,500 వస్తుంది వాడు ఏం ప్లాన్ చేసి మరి ఇప్పుడు ఇంతగానం ఖర్చు పెడుతున్నాడు వాడు ఏమున్నాయని కనీసం 1000 తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో పోటీగా పంపకాలు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు 30,000 ఇది ఈ 30,000 అనేది కూడా అసలు ఇంతగానం ఎట్లా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు దేనికి ఇప్పుడు ఒకవేళ అక్కడ గెలిస్తే వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ 30,000కి సగటుకు 30,000 ఇచ్చిన చోట మనిషికి వాడు కనీసం ₹1,00,000 సంపాదించాలనే ఆలోచనే ఉంటుంది తప్పితే వాడికి 30,000 పైసలు ఖర్చు పెట్టిన తర్వాత వాడికి మొత్తం దృష్టి అంతా కూడా దేశంతా ఖర్చు పెట్టిన పైసల మీద ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకి పైసలు వస్తాయో అనేది చూసుకుంటాడు తప్పితే గ్రామాభివృద్ధి మీద మాట్లాడే పరిస్థితి ఉండదు వాడు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా మద్యం జోరంట బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ నేరుగా నగదు లేకుంటే యూపీఐతో బదిలీ ఇంటికి ఖరీదైన మందు మాంసం అంట చీరలు లుంగీలు కుక్కర్లతో ప్రలోభాలంట పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్లు వాన కురుస్తుంది అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతుంది తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం 1000 నుంచి 3,000కు పైగా పలుకుతుంది మేజర్ గ్రామం పంచాయతీ జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట రియల్టర్లు వ్యాపారులు భారీలో ఉన్న చోట